సార్ ఒకరు ఈ విధంగా మెసేజ్ పెట్టారు. నాకు అన్య భాషలు ఎలా మాట్లాడో తెలియదు, కాస్త పేపర్లో ఇలా ఎలా మాట్లాడాలో రాసివ్వండి సార్. అదొక వెటకారం ప్రశ్న అది. ఇప్పుడు అన్య భాషలు మాట్లాడడం అనేది మనము మానవ జ్ఞానముతో మనము నేర్చుకొని అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ అని అట్లా నేర్చుకొని మాట్లాడే భాష కాదు. ఆయన ఏ సంఘంలో పుట్టాడు, ఏమి నేర్చుకున్నాడు, అదేంది వెటకారము. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో 2వ వచనము చూడండి. ఎందుకనగా భాషతో 14:2 సార్, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. చూసారా, వాడు ఆత్మ వలన పలుకుచున్నాడు, అక్షరాలు నేర్చుకొని కాదు. పరిశుద్ధాత్మ పలికిస్తాడు అప్పటికప్పుడు. ఏం పలుకుతాడు వాడికే తెలియదు. అపోస్తలుల కార్యాలు 2:4 కూడా చూడండి సార్. 2:4 సార్, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే ఎవరు అన్య భాషలు మాట్లాడినా అప్పటికి ఆ మూమెంట్లో ఏ శబ్దాలు ఉచ్చరించాలో, ఎలా ఉచ్చరించాలో ఆత్మదేవుని వశంలోనికి వీళ్ళ నాలుక వెళ్ళిపోయి తమకు తెలియని భాష మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు మాట్లాడేవాడికి అర్థం కాదు అని కూడా బైబిల్లో ఉంది. మొదటి కొరింథీ 14వ అధ్యాయము దయచేసి మరి 14 నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉన్నది. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నాలోని ఆత్మ ప్రార్థన చేస్తుంది. అంటే శరీరం, ఆత్మ, ప్రాణం అనే 3 భాగాలు కలిసి ఉన్న ఉనికి కదా మానవుడు. ఆ 3 భాగాల్లో ఆత్మ అనే భాగం ఇప్పుడు ప్రార్థన చేస్తుంది. నా మనస్సు ఫలవంతంగా ఉండదు. అంటే అసలు నేను ఏం ప్రార్థన చేసేస్తున్నానో, దేని కొరకు అడుగుతున్నానో నా మనస్సుకే తెలియదు, అర్థం కాదు. కనుక అన్య భాషలు మాట్లాడేటప్పుడు 3 ప్రత్యేక విషయాలు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ నోటిని, నాలుకను వశపరుచుకొని పలికిస్తాడు. ఇది ఫస్ట్ పాయింట్. పలికేవాడికే దాని అర్థం తెలీదు అనేది ఒక విషయం. ఆత్మ వలన వాడు మర్మాలు పలుకుతున్నాడు. మానవుని భాషలాగా నేర్చుకొని మాట్లాడడం కాదు, అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ పలికిస్తాడు. తర్వాత వీడికి అర్థం కాదు. అర్థం కాకపోయినా క్షేమాభివృద్ధి కలుగుతుంది అనేది 3వ పాయింట్. దయచేసి 14వ అధ్యాయము 3 నుంచి 2 వచనం చదువు. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచు 4వ వచనం చూడండి. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నాడు గాని ప్రవచించేవాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగజేయి. వీడికి అది ఏంటో అర్థం కాదు, కానీ వీనికైతే ఆత్మీయ ఎదుగుదల కలుగుతుంది. అర్థం కాదు, ఏం చెబుతున్నాడో తెలియదు, కానీ ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఆ మర్మాల గురించిన జ్ఞానం మనసులో రిజిస్టర్ అయిపోయి మళ్ళీ వీడు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు విచిత్రంగా తెలియని విషయాలు, తనకే ఇంతకుముందు తెలియని విషయాలు ఇప్పుడు మాట్లాడేస్తుంటాడు. అలాంటి అద్భుతమైన ఆశీర్వాదం అన్య భాషలతో మాట్లాడుట. కనుక అది ఎట్లా మాట్లాడాలో రాసేయడం, అది పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళిపోతే ఆయన పలికించే భాషలు అవి. అది దాని మీద చాలా శాస్త్రం ఉంది. అది వెటకారం చేసి అవిశ్వాసంతో వెక్కిరింతగా మాట్లాడే వాళ్ళకి అర్థం కాదు, అది భక్తులకు అర్థమవుతుంది అంతే. ఓకే సార్, ఓకే.